నేను ఓకే. మీరేంటి దివాలా తీసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు? అన్నయ్య గారు, కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ. అది మడిగుడ్డ కాదు అత్తయ్య, తడిగుడ్డ. ఏదో కుట్లేవయ్యా. అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. మాట్లాడరని చెప్పండి. మాట్లాడరేంట్రా, చెప్పండి. అది రాత్రి మా నాన్నగారు ప్యాకాడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. ఒక రాత్రి ప్యాకెట్ ఆడి 1000 కోట్లు పోగొట్టుకున్నారా? పైగా ఈ జోకర్ గడుతుంటే ఏం చేస్తాం బావా, పేకాట్లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది. ఒక్క నాకు పడింది. ఆయన ఆడాడు ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారా? మీ అందరూ ఆడారు. అందరూ కలిసి ఆడారా? అందరూ కలిసి ఆడటానికి ఏమైనా హోలీ పండుగ ఏంట్రా? ప్యాకాట్రా. ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దిరా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు అవుతుంది. కడుపు అవుతుంది కాదే, తరుక్కుపోతుంది అనాలి. తాడి పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే బావా. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా. మరీ ఇంత డౌన్ అవుతారనుకోలేదు. ఓకే ఓకే ఓకే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇచ్చాడు కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ప్యాకెట్ అసలు ఆడద్దు. ఆడినా ఈ జఫా కడితే అసలు ఆడద్దు. డాడీ, బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఓకే ఫిక్స్ అమ్మా, వాడితో నువ్వు ఫిక్స్ అయిపో. మనందరం బయట కూర్చుని కాయ రాజాకాయ అని ప్యాకెట్ ఆడుకోవాలి. పదా, ఫిక్స్ అయిపోయినట్టేనంట. నువ్వు పదవి. ఓహో ఐఎమ్ సారీ సారీ. దుర్మార్గుడు, డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా? ఓనిలే, ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఏంటి బావగారు, ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదా? బయలుదేరుతున్నాం బావగారు. పదండి పదరా. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, పదరా. అన్ని రాళ్ళు అవసరం అంటావా? క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాను రా. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తగ్గించకపోతే మ్యాటర్ కట్ చేస్తా. ఉంటాను అంకుల్. పదండి పదండి పదండి. బావగారు ముఠా మొత్తం వ్యాపారాలకు బయలుదేరింది. మనం కూడా వెళ్ళి వాళ్ళ వ్యాపారాల మీద నిఘా వేద్దాం. ముందు బావగారు ఎన్ని గెలలు అమ్ముతున్నారో చూద్దాం పద. సెక్యూరిటీ బైక్ పెట్టుకో. అలాగే సార్. హే మిస్ డాడ్, ఫాలో దిస్ గ్రాఫ్ ఇన్ అవర్ మీరు ఇంటర్నెట్. అర్జెంట్ గా నాతో బయటకు రావాలి. ఇక్కడికే? మీ అరటిపల్లి బిజినెస్ మీద నిఘా వేయడానికి హెడ్ మాస్టర్ అంకుల్ బయలుదేరాడు. మీరు గంట సేపు మార్కెట్కి వచ్చి అరటిపల్లి అమ్మితే ఈ గండం గడిచిపోతుంది. నేను రాను రా. ప్లీజ్ నాన్న, మీరు రాకపోతే ఈ పెళ్లి జరగదు. మీ కాల్ పెట్టుకుంటాను ప్లీజ్ నాన్న, నా కోసం. ఓకే సరే సరే. ఓకే లేడీస్ అండ్ జెంటల్మెన్, ఐఎమ్ గోయింగ్ అవుట్. బనానా ఇంటర్నేషనల్ మార్కెట్ అట్ ఎర్రగడ్డ నియర్ మెంటల్ హాస్పిటల్. నాన్న అటు కాదు, ఇటు. డాడీ మీరు కార్లోనే ఉండండి, నేను బండి సెట్ చేస్తాను. ఓకే. కర్పూరాలమ్మా డజన్ 25 రండి. 25 రూపాయలు. అరటిపల్లితో పాటు ఈ బండి మొత్తం ఎంత కమ్ముతావు? 5000 కొంటావా? డజన్ 25 కర్పూరాలు. ఇదిగో 10,000. గంట తర్వాత వచ్చి నీ బండి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో డాడీ రావచ్చు. ఓకే. నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి, చూస్తే అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. రండి డాడీ రండి. వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు డాడీ. వచ్చిన రాకపోయినా 1 గంట తర్వాత వెళ్ళిపోతాను. భోజనం చేయకుండా తీసుకొచ్చావు, ఆకలిస్తుంది. పిజ్జా తెమ్మంటారా? ఇక్కడ అసలు అక్కడ లేదు. పోనీ అరటిపల్లి తింటారా? సరే, వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు. మీరు అమ్మటం మొదలు పెట్టండి. కస్టమర్స్ రాకుండా ఎలా అమ్మాలి? కస్టమర్స్ రారు డాడీ, మనమే పిలవాలి. పిలవండి. అరటిపళ్ళు 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 అరటిపళ్ళు. డాడీ ఇంత స్టైల్ గా పిలిస్తే ఏ కస్టమర్ రాడు. ఇప్పుడు చూడండి, అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి, పచ్చని పచ్చని పళ్ళు పచ్చని పళ్ళు, ఇలా పిలవాలి. నీ తొక్కలో ప్రేమ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను అలా అరవను. ప్లీజ్ డాడీ, ఈ ఒక్కసారికి నాకు ప్లీజ్. వీడొచ్చాడండి. ఏంటి మా బాసలో ఉన్నాడు? చచ్చా, మా బాస ఉన్నాడు. ఇతను వీడు మా బాస్ కొడుకులా ఉన్నావు. మీది మరీ పీత బ్రెయిన్ అండి. అంటే నేను మా బాసేనా? మరేంటి గెటప్? గెటప్ కాదు, సెటప్. నేను బనానా బిజినెస్ చేయబోతున్నాను. ది నెట్ ప్రాక్టీస్. సూపర్ బిజినెస్ మ్యాన్ సార్ మీరు. డజన్ అంతా 200 రూపీస్ ఓన్లీ. 200 రూపీస్ ఓన్లీనా? బనానా బిజినెస్ లో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. అంతంత రేటు పెడితే బిజినెస్ మొత్తం బొక్కైపోతుంది సార్. నేను అరటిపళ్ళ బిజినెస్ పెడితే 200 రూపీస్ కి అమ్ముతాను. కొనవా? పక్కన 20 రూపీస్ కి అమ్ముతున్నారు. అయితే అక్కడికి వెళ్ళు వెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం కత్తొద్దు సార్, కత్తొద్దు.
నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇస్తాను సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టు నీ కోపం చూసి నేను ఆ రోజే అనుకున్నాను నువ్వు ఫుట్పాత్ అయిపోతావని. అరు బాగా అరు, లేకపోతే బేరం రావు. ఏ అరటిపళ్ళు అరటిపళ్ళు డజన్ పాతిక డజన్ పాతిక. రండి ఏ రండి బాబు రండి. రండి బాబు రండి. కర్పూరం కేళే. కర్పూరం రండి. చక్కెర వెరీ కేళే. గుడ్ డాడీ. ఇలాగే అరిస్తే వెంటనే ఈ బండే కాదు ఈ బండి కూడా అమ్మేస్తారు. కమ్ ఆన్ డాడీ. ఏ షట్ అప్. ఒకవైపు ఎండ ఒకవైపు ఆకలి, వాళ్ళు ఇంకా రారేంటి? డాడీ వాళ్ళు వచ్చేసారు. అరవండి అరవండి. అరటిపళ్ళు అరటిపళ్ళు. రండి బాబు రండి. రండి బాబు రండి. పచ్చ పచ్చ అరటిపళ్ళు, పచ్చ పిచ్చి పిచ్చి అరటిపళ్ళు. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డబ్బులు రేపు ఇవ్వండి. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డజన్ పాతిగా డజన్ పాతిగా. రండి బాబు రండి. ఏమో అనుకున్నాను, బావగారు బిజినెస్ లో పులే. రండి బాబు డజన్ పాతికే. రండి బాబు ఆకలేస్తుంది, 2 అరటి పళ్ళు ఇవ్వండి. ఎల్లవాయ్ బేరం లేకుండా మేము పెడుతున్న మధ్యలో నువ్వేంటి ఎలా? డజన్ పాతిగా డజన్ పాతిగా. ఆకలేస్తుంది, 2 అరటి పళ్ళు బాబు. ఏ దానం లేదు తొక్కలేదు, పో అవతలికి. బాబు మా ముసల్ది ఆకలితో చచ్చిపోయేట్టుగా ఉంది, ఒక్క అరటి పండు అంటే మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఆకలా? ఇదిగో, తీసుకో. అదేంటి నీకొద్దా? దానికి ఒంట్లో బాగోలేదయ్యా. సరే ఇదిగో, ఇద్దరు తినండి, తీసుకో తినండి. చాలు బాబు చాలు. ఏ ఏంటి పెద్ద ఇది? లే లే లే. ఏ కృష్ణ డబ్బులు ఇవ్వు. ఇదిగో ఈ డబ్బులు ఉంచు, మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా విజిటింగ్ అడ్రస్ ఇవ్వు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ అడ్రస్కి రా, నేను సహాయం చేస్తాను. మా ఆకలి తీర్చడానికి నిన్న ఆ దేవుడే పంపినాడు. నీ చేతులు ఎప్పుడు ఇట్టాగే దానం చేయాలి. నీకు ఆ దేవుడు ఎన్నో సిరి సంపదలు ఇవ్వాలి. చూసావా అన్నయ్య, బేరాలు లేవు కానీ దానాలు ఎక్కువగా ఉన్నాయి. అరటిపళ్ళు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, విజిటింగ్ కార్డు ఇచ్చాడు. రేపు బండి కూడా అమ్మేస్తాడు. అయినా అరటిపళ్ళు అమ్ముకునేవాడికి విజిటింగ్ కార్డు అవసరం అంటావా? నాకు అవేమీ కనపడలేదురా. మరి అతనిలో మంచితనం కనపడింది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్దామా? డాడీ వెళ్దాం. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకలి కడుపుకి తెలుస్తుందంటారు, కానీ ఈరోజు నా కళ్ళకి తెలిసింది. పుట్టినప్పటి నుంచి నాకు ఆకలి బాధ తెలియదు, కానీ ఈరోజు ఆకలి విలువేంటో తెలిసింది. 10 కోట్లని 100 కోట్లు చేయడంలో ఉన్న ఆనందం కన్నా ఒకరికి సహాయం చేయడంలో ఆనందం ఎక్కువ ఉందని తెలిసింది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంవత్సర ఆదాయంలో 30% పేదలకు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే మన సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువుకి అయ్యే ఖర్చు, వాళ్ళ కుటుంబాలకి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మన కంపెనీయే భరిస్తుంది. థ్యాంక్ యూ. ఏ బావా, హలో. బావా నువ్వేంటి సూటు బూటేశ్వర్ కారులో వెళ్తున్నావు? నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను, ఈసారి జోకర్ నాకు పడింది, నా ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది. యు ఆర్ గ్రేట్ బావా. నీ ఆస్తి మొత్తం తిరిగి వచ్చిందని తెలియగానే మాయబజార్ సినిమా రంగుల్లో చూసినట్టు రేపు వచ్చి మళ్ళీ నీ ఆశీర్వచనం తీసుకుంటా. ఓకే బాయ్. అందుకే అన్నయ్యతో కడవ పెట్టుకోవద్దన్నా. కడవ కాదే గొడవ. డాడ్ ఛీ! బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఫిక్స్ చేస్తలేవే, మీరెక్కడ దొరికారా నాకు? అమ్మ నా కొడుకులు
దొరికారా? ఈ ఇంటి ఓనర్ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలి. అవునన్నా. ఫోన్లేండి, ఇన్నాళ్ళుగా మనం ఇన్ని కష్టాలు పడినందుకు మంచి కోడలు దొరికింది. అమ్మ వీడెవడమన్నాడరా, ఈయనడిగితే చెప్తాడరా. వంద ఇస్తా రారా. ఈ ఇంటి ఓనర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? వాడి కెపాసిటీ ఏమిటో తెలియాలి. ఓహో, వంద ఇస్తా. హలో, పోలీస్ స్టేషన్. హలో బావా, ఆ నాగినేడు ఉండే ఇల్లు దొరికింది బావా. కానీ ఆ ఇంటి వారు ఉన్నాడే, వామ్మో వాడు మామూలు కాదు బావా. ఏం చేసినాడ్రా? ఆ ఇంట్లో పనిచేసేవాడు ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ మొత్తం కదిలొచ్చింది బావా. నన్ను ఈర కుమ్ముడు కుమ్మారు బావా. ప్రభాకరా, ఆ నాగినేడు గాని అడ్రస్ సిక్కినాది. వాడు తిరిగి ఈ సీమలో అడుగు పెట్టకూడదు. అయ్యో అడావిడి చేయకండి, నీకెన్ని కావాలి? వేడిగా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అక్క బజ్జీల బిజినెస్ ఇలాగే కొనసాగిందనుకో, మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తుందా? నీ అబ్బా, మా అమ్మకి బజ్జీలు ఇటు అక్కడ వచ్చారా? బజ్జీలు రెడీమేడే, ఆ జనం రెడీమేడే. రెడీమేడా? మనిషికి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. కష్టజీవులు. మీ ఫ్రెండ్ కు మంచి టేస్ట్ బాబు గారు. ఇల్లు ఎంత చక్కగా కట్టించారు. చాలా కష్టపడ్డాడండి సార్. హౌస్ మీద 6 years. ఏంట్రా అలా సోంబేర్లా నిలబడ్డావు? పని చూసుకో. సారీ సార్. మీరు కూడా ఏదో పని చేయాలి. ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు.